దాసరి రాము తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రేపు రాబోయే ఎన్నికల దృష్టిలో విశాఖపట్నం జిల్లాకు వచ్చాం. మన పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పంచకల్ రమేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. మాకు పంచకల్ రమేష్ గారితో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక మంచి అనుబంధం ఉంది. మేమందరం కలిసి పనిచేశాం. ఈ మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని, అట్లాగే మన అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇక్కడ అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ తరఫున సీఎం రమేష్ గారు నిలబడ్డారు. మన జనసేన పార్టీ ఇది పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. డబ్బు ఎక్కువయ్యో అధికారం కోసం తెచ్చిన పార్టీ కాదు. పేద కులాలకి అధికారం అందాలా, సమాజ నిర్మాణం అవ్వాలా, అవినీతి రహిత పాలన ఉండాలా, అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలనే ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన సంకల్పంతో పార్టీ పెట్టి ఓడిపోయినా, చేసినా, కష్ట నష్టాలున్నా, అవమానాలున్నా, డబ్బులున్నా లేకపోయినా పార్టీ నడుపుకుంటూ వస్తున్నారు ఆయన. అలాంటి పేదవాళ్ళ నుంచి వచ్చిన పార్టీ. మనలో పేద కులాల్లో రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించడం, రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి నడపడం, ఇవన్నీ మన వల్ల కాదు, చాలా తక్కువ, మనలోంచి రావు, అంత శక్తి ఎవరికి లేదు. అది ఒక వ్యక్తి వచ్చి కష్టపడి పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఆయన జనసేన పార్టీని కానీ కాపాడుకోవడం మనందరం బాధ్యత. ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పంచకల్ రమేష్ గారికి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి అభివృద్ధికి ఏమి కావాలన్నా నేషనల్ పార్టీతో ఉండాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు బీజేపీ అప్రహతంగా పరిపాలన చేస్తుంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు, అభివృద్ధి కానివ్వండి, కొన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలకి అనుకూలంగా ఉన్నాయి. రేపు మన ఈ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. రాజధాని ఎక్కడుందో తెలియదు, ఆదాయ వనరులు లేవు. ఒక్క నెల కూడా ప్రభుత్వ జీతాలు ఇచ్చే డబ్బులు మన దగ్గర లేవు. మనం ఈ ఒక్కరోజు గడవాలన్నా, ఈ రాష్ట్రం గడవాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. అందుకనే అటు బీజేపీ పార్టీని అందరినీ కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా అందరూ ఒక కూటమిగా ముందుకు వచ్చారు. మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఒకటే, మీరు మన దగ్గర దోచుకున్న డబ్బులు తీసుకొచ్చి మనకు పెడుతున్నారు. మీరు దయచేసి ప్రలోభాలకు లొంగబాకండి. మన నిజాయితీ విలువలు కలిగిన మనుషుల్ని గెలిపించుకోండి, విలువలు కలిగిన పార్టీలు గెలిపించుకోండి. రాష్ట్రం అరాచకాలతో, దౌర్జన్యాలతో గందరగోళం ఉంది. పథకాలు అంటున్నాం. ఈ పథకాలు అన్ని ఏ ప్రభుత్వం వచ్చిన పథకాలు ఉంటాయి. పథకాలు ఎక్కడికి పోవు. పరిపాలన చూడాలి. సభ్యమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన, అభివృద్ధి కలిగిన పరిపాలన ఉందా లేదా, లేకపోతే దౌర్జన్యకరంగా ఉందా. లోకల్ బాడీ ఎలక్షన్ చూశారు కదా, ఎంత దౌర్జన్యంగా ఉన్నాయో. ఎవరిని పోటీ చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టడం, బెదిరించడం. ఒక విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్ని విన్నాం వాళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వ దౌర్జన్యాల్ని. ప్రజలు ఇవన్నీ కూడా గమనించండి, బాధ్యతాయుతంగా ఉండండి. ఇక్కడ మన పెందుర్తిలో జనసేన పార్టీ తరఫున నిలబడ్డ మన పంచకల్ రమేష్ గారిని, అట్లాగే అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ తరఫున నిలబడ్డ సీఎం రమేష్ గారిని అందరూ కూడా కాపులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా మీ ఓట్లు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఓట్లకు వినియోగించుకోండి. మీ ఓట్లు ఎక్కడ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోవటం, పొద్దున వెళ్ళి ఓట్లు వేయటం, సెలవు ఇచ్చారు కదా ఎటు ఇటు చేయొద్దు. విమర్శనాన్ని విమర్శిస్తారు కానీ ఓట్లు మాత్రం లేదు జనాలు. దయచేసి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పర్వాలేదు, 70-80% పోలింగ్ పర్సంటేజ్ అవ్వాలి. దానికి ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు రండి. ముఖ్యంగా ముందు ఎంపీ ఓటు ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే ఓటింగ్ ఉంటుంది. ఎంపీ ఓటింగ్లు చూసుకోండి, అక్కడ కమలం గుర్తుంటుంది. ఎమ్మెల్యే ఓటింగ్లు గాజు గ్లాస్ గుర్తుంటుంది. ఈ రెండు కూడా జాగ్రత్త చూసుకోండి. ఇలా కొన్ని విషయాలు, అన్ని విషయాలు కూడా జనసేన పార్టీకి మద్దతుగా, రమేష్ గారి మద్దతుగా ఉండాలని చెప్పని మేము ఈరోజు పెద్దుర్తి నియోజకవర్గంలో రావటం, ఇక్కడున్న ఎస్సీ, బీసీ నాయకులు పెద్దలందరూ కూడా కలవటం, అందరం కలిసి మా యొక్క ముక్తకంఠంగా జనసేన పార్టీకి అండగా ఉండాలని చెప్పని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. జై జనసేన.